అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. జీవితం మలుపులు తిరుగుతూ ఈరోజు మీ అందరి ఆశీస్సులు అభిమానం ఇంతకాలం నేను మంచి పాత్రలు పోషిస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాను. ఈ జోష్ అవార్డు జోష్ అకాడమీ వాళ్ళు ఇచ్చిన నాకు ఈ నంది అవార్డుకు ఎంత సంతోషం కలిగిందో దానికంటే ముందు ప్రదర్శింపబడిన మన సాంప్రదాయానికి సంబంధించిన కూచిపూడి, కథ, పేరి, నాట్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నాకు అంతకంత రెట్టింపు ఆనందం కలిగింది. గురువు సందీప్ గారికి, గురువి రేవతి ప్రసాద్ గారికి, గురువిని మృణారెడ్డి గారికి అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళకు ఇంత మహత్తరమైన కార్యక్రమం చేయించే దానికి పూనుకున్నటువంటి మన రజనీ గారిని కూడా నా మనపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ నంది అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అతి కొద్ది కాలంలో మీ అందరి ప్రేమాభిమానాలు పొందేందుకు నేను ధన్యుణ్ణి. దేవుడు పంపించినట్టు మా వశిష్ఠ సార్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు కొంతమంది ప్రముఖ గెస్టులు రావాల్సి ఉంది, బట్ నిజంగా ధన్యవాదాలు. అలాగే ప్రేమ దక్ష సార్ గారికి ధన్యవాదాలు. అలాగే మన మాణిక్ సార్ గారికి కృతజ్ఞతలు. అలాగే ప్రేమ దక్ష సార్ గారికి, వశిష్ఠ సార్ గారికి, మన రచ్చారావు సార్ గారికి, అందరికి ఇక్కడికి వచ్చిన నన్ను నా కోసం వచ్చిన మా శ్రేయ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో అజయ్ ఘోష్ గారికి, విడవగా వచ్చిన యాక్టర్ అజయ్ ఘోష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నా సార్ మేము అందరం రుణపడి ఉంటాము. సో నన్ను ఎంకరేజ్మెంట్ వచ్చిన ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్క నా అతిథులకు మర్యాద పూర్వకంగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఇలాగే ఉందని నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులకి, అలాగే నా శ్రేయ విలాసులకి, అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మాణిక్రావు సార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీస్తున్నటువంటి విశ్వంబర దర్శకులు శ్రీ విశిష్ట గారు ఇక్కడికి వచ్చారు. నాకు అనిపిస్తుంది విశిష్ట గారు ఇక్కడికి వస్తే చిరంజీవి గారు కూడా ఇక్కడికి వచ్చినట్టే అనిపించింది నాకు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా మిత్రులు శ్రీ సంజోష్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, నాయన నువ్వు ఇక్కడికి వచ్చినావు, చాలా సంతోషంగా ఉంది. డీజే టిల్లు ఇలా సూపర్ హిట్ అయిపోయింది. మీ యొక్క మాట్లాడే భాష, మీ మాట్లాడే విధానం, మీ యొక్క నటన ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఒక తండ్రిగా మీరు మరి ఏ విధంగా